నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననాన్ని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించిన సీఎం చంద్రబాబు నాయుడు. అవినీతి కేసుల్లో కూరుకుపోయిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సిట్ విచారణతో గుండెల్లో గుబులు మొదలైందని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర. ఏలూరు పార్లమెంటు ఉంగుటూరు నియోజకవర్గంలో 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపిన ఎంపీ పుట్టా మహేష్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం, దుర్మార్గమైన ఆలోచనలు చేసినప్పుడు వాటిని ఎలా కట్టడి చేయాలన్న దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. సాంకేతిక పురోగతి మంచిదేనని, కానీ దాన్ని కొందరు చెడుకు ఉపయోగిస్తున్నారని ఆక్షేపించారు. సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం బాధాకరమన్నారు. ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఓ వెబ్సైట్ రజతోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సరైన మీడియాను ఏ విధంగా ప్రోత్సహించాలో ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సూచించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ కట్టించి తెలుగువారికి ఐటీ రంగాన్ని చేరువ చేశామన్నారు. దానివల్లే ఆ రంగంలో తెలుగువారు వివిధ దేశాల్లో తమ ప్రతిభ చాటుతున్నారని తెలిపారు. ఉత్సాహం చూస్తూ ఉంటే మళ్ళీ పాత రోజులు జ్ఞాపకం వస్తున్న హైదరాబాద్లో ఆ రోజు చేసిన పనులు కానీ ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. రవిశంకర్ కంఠం నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఒక విజన్ని రూపకల్పన చేస్తే ఆ విజన్లో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకుని బ్రహ్మాండంగా మీరు చూస్తే 2000లో ప్రారంభించాడు. నేను 1996-97లో ప్రపంచంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఐటీని ప్రమోట్ చేస్తే నేను ఆ సమయంలోనే హైటెక్ సిటీ పెట్టి ఐటీని ప్రమోట్ చేశాను. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఐటీ చేసి ఇటీవల ఒకసారి అనిపిస్తుంది, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను జైల్లో ఉన్నప్పుడు మీరు పోరాడిన విధానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అంటే ఓసారి రాజకీయ నాయకులు అనుకుంటాం మనం పనిచేస్తే ప్రజలు మర్చిపోతాం అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఏ విధంగా ప్రజలు స్పందిస్తారనేది నా జీవితంలోనే కాదు, ఎన్ని జన్మలెత్తి మళ్ళీ తెలుగు వాడుగానే పుట్టాలనుకుంటున్నా, ఈ జాతికి సేవ చేయాలని ఆలోచిస్తున్నాను. అలాంటి బ్రహ్మాండమైన స్ఫూర్తిని మీరు ఇచ్చారు. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు 2000 సంవత్సరంలో తెలుగు వన్ డిజిటల్ ప్రయాణం, ఈరోజు 400 ఛానల్స్ మొత్తం. ఇప్పుడే చెప్పాడు, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా తెలుగు వన్ ఉంటుంది. నేను గర్వపడుతున్నా, గర్విస్తున్నా. రవిశంకర్ యొక్క కృషిని, పట్టుదలని, ప్రతిభని, అన్నింటికంటే ముఖ్యంగా నేను ఒక విజన్ పెట్టుకుంటే నా విజన్కి ప్యారలల్గా ఇంకొక విజన్ తయారు చేసుకొని ఒక పెద్ద ఎంపైర్ తయారు చేసుకున్నాడు. ఆ ఎంపైర్లో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు నేను చూసేవాడిని, న్యూస్ పేపర్స్ కూడా వచ్చేటి కాదు గ్రామాల్లో, ఒక్క ఆకాశవాణి ఉండేది. ఆకాశవాణి ద్వారా వార్తలు చెప్పేవాళ్ళు.
అది కూడా సాయంత్రం ఒక ఫిక్స్డ్ టైంలో ఒక 10 నిమిషాలు మాత్రం వార్తలు చెప్పేవారు. ఆ వార్తలు చదువుకొని ఏ రాజకీయ నాయకుడు ఏ క్వశ్చన్స్ అడిగారు, ఎవరు అసెంబ్లీలో పవర్ఫుల్గా మాట్లాడుతున్నారని బేరే చేసేవాళ్ళు. ఆ తర్వాత న్యూస్ పేపర్స్ రెవల్యూషన్ వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆగస్ట్ క్రైసిస్ వస్తే ఎన్టీ రామారావు గారిని మెజారిటీ ఉన్న అప్రజాస్వామికంగా పదవిని తీసేస్తే ఒక ఈనాడు చూపించిన చొరవ 30 రోజుల్లో మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత మీరు చూస్తే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. అప్పుడప్పుడే మెచ్యూరిటీ వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా వస్తే ఓసారి అనిపిస్తుంది 2003 అలిపేరు దగ్గర నా మీద తీవ్రవాదులు అటాక్ చేసినప్పుడు ఒక్క జెమినీ టీవీ ఉంది. ఈరోజు చూస్తే ఎన్ని ఛానల్స్ ఉన్నాయో లెక్కేసుకోవాలంటే దానికి గంటల తరబడి లెక్కేసుకునే పరిస్థితికి వచ్చింది. అన్ని ఛానల్స్ వచ్చాయి. ఆ తర్వాత మీరు చూస్తే రవిశంకర్ లాంటి వ్యక్తులు ఇంటర్నెట్ ఆధారంగా తీసుకుని అనేక ఛానల్స్ని ప్రమోట్ చేశారు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఒక ఛానల్ పెట్టుకోవచ్చు, సోషల్ మీడియా ఛానల్. మీకు ఇంటికాడనే కూర్చొని మంచి ఛానల్స్ పెట్టుకుంటే మీరు పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా న్యూస్ ఇవ్వగలిగితే మీకు కాలక్షేపమే కాకుండా మంచి ఆదాయాన్ని సంపాదించే విధంగా మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇది వినూత్నమైన మార్పు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనేక అవినీతి కేసుల్లో కూరుకుపోయిన జగన్మోహన్ రెడ్డికి సిట్ విచారణతో గుండెల్లో గుబులు మొదలైందని, ఆయన్ను చట్టరీత్యా అరెస్టు చేయడంలో ఆశ్చర్యమేమీ లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ లిక్కర్ స్కామ్లో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయన్నారు. ప్రభుత్వానికి ఆదాయం రాకుండా తమ సొంత ఖాతాల్లోకి లిక్కర్ షాపుల ద్వారా వచ్చే ఆదాయాన్ని అక్రమంగా జమ చేసుకున్నారని, దోచుకున్న డబ్బును విదేశాలకు పంపారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందన్నారు. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారని, ప్రజలు విషపూరిత లిక్కర్కు బలై ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. భారీ అవినీతి అక్రమాలకు పాల్పడి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని విమర్శించడం సరికాదన్నారు. ఇవాళ అక్రమాలు చేసి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ప్రజల మాన ప్రాణాలని ఇవాళ మీరు దోచుకుని మీ దోపిడీకి వాళ్ళు బలైపోయారు. ఇది వాస్తవం. వీటి గురించి మాట్లాడుతూ ఉంటే అవాకులు చవాకులు. మేము చాలా సిట్ వేసాం. సిట్ విచారణ చాలా పారదర్శకంగా నడుస్తుంది. తప్పకుండా ఎంతటి వాళ్ళైనా తప్పించుకోలేరు ఈ సిట్ విచారణలో బయటపడినటువంటి వ్యక్తులు. ఇవాళ అధికారులు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి అధికారులే ఇవాళ దాంట్లో భాగస్వాములయ్యారని చెప్పి నిరూపణ అయి ఇవాళ వాళ్ళ అరెస్టులు జరిగితే ఇది వాంటెడ్గా చేస్తున్నారు, కక్ష సాధింపుగా చేస్తున్నారు. కక్ష సాధింపుగా చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఇవాళ మీరు ప్రజలని దోచారు కాబట్టి, ప్రజాధనాన్ని దోచారు కాబట్టి, ప్రజల ఆరోగ్యాలతో ఇవాళ మీరు ఆడుకున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద ఆనాడు పోరాటం చేశాం. ఈరోజు సాక్ష్యాలు మొత్తం కూడా దొరికిన తర్వాత మొత్తం కూడా అందరినీ ఎవరైతే దీంట్లో ఉన్నారో, ఎక్కడెక్కడికి ఎవరి ప్యాలెస్లకి ఈ డబ్బులు మళ్ళాయో, ఎవరి ప్యాలెస్ల నుంచి హవాలా ద్వారా విదేశాలకు వెళ్ళాయో అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎవరు దీంట్లో తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఒక్కొక్కడు పిచ్చి పిచ్చి వాగుడు అవుతా ఉన్నారు. తెలుసుకోండి, మీరు ఏం మాట్లాడారో తెలుసుకోండి. గిఫ్ట్లు తీసుకుంటే తప్పు లేదన్నటువంటి వ్యక్తి, దుర్మార్గమైనటువంటి వ్యక్తి, ప్రజల బియ్యాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి, పేదవాడికి చెందినటువంటి రేషన్ బియ్యాన్ని గోడౌన్లో పెడితే పందికొక్కలాగా మెక్కి చివరికి వాళ్ళ భార్యల పేరు మీద ఉన్నటువంటి సంస్థల్లో కూడా సిగ్గు లేకుండా చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఏలూరు పార్లమెంటు పరిధిలోని ఒక్క ఉంగుటూరు నియోజకవర్గంలోని 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఉంగుటూరు, చేబ్రోలు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించనున్న ప్రదేశాలను ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం పర్యవేక్షించడం వల్ల రాష్ట్రంలోనే మొదటిసారి ఉంగుటూరు నియోజకవర్గంలో 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నట్లు ఎంపీ తెలిపారు. బేమడోలు, కైకరం, చేబ్రోలు, ఉంగుటూరు వద్ద 450 కోట్ల అంచనా వ్యయంతో ఆర్ఓబీల నిర్మాణం 6-7 నెలల్లో ప్రారంభమవుతుందని ఎంపీ పేర్కొన్నారు. వీటి నిర్మాణం వల్ల రైల్వే ట్రాక్ల వద్ద గంటల తరబడి నిరీక్షించే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎంపీ వెల్లడించారు. రానున్న 4 ఏళ్లలో మిగిలిన రైల్వే సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు.
మనము ఉంగటూరులో ఎప్పుడో ఇంచి ఉండే ట్రాఫిక్ సమస్యలు ఈ రైల్వే ట్రాక్ దగ్గర దాటిపోవడానికి ఎప్పుడో ఇంచి ఉండే సమస్య ఇవాళ ఆ సమస్యకి విసులుపాటు కలిగించే కార్యక్రమం తీసుకున్నాం. ఎమ్మెల్యే గారు అలాగే ఇన్ఛార్జ్ సార్ అలాగే చైర్మన్ గారు ఇద్దరు కలిసి నన్ను రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి ఇవాళ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనము ఫ్లైఓవర్లు తీసుకొని రావడం జరిగింది. ఈ రైల్వే ఆపడము, ఈ గేట్లు, ఈ సిస్టమ్ అంతా లేకుండా మన బండ్లన్నీ కూడా పైన ఫ్లైఓవర్ నుంచి పోయేట్లు ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఈ లొకేషన్లో ఎప్పుడు విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చూశాను, విపరీతంగా ఎప్పుడు కూడా ఈ పక్క పల్లెలు పోవాలన్నా ఫ్యాక్టరీలు పోవాలన్నా చాలా ఇబ్బంది ఉండేది. ఇవాళ ఈ ఫ్యాక్టరీస్ ఇక్కడికి ఆ పక్కకు పోవడానికి చాలా వరకు విసులుబాటు కలుగుతుంది అందరికీ. ఎల్సి నంబర్ 361 భీమడోలు ఇక్కడ మనకి ఈ హైవే దగ్గర క్రాసింగ్కి హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ ఫ్లైఓవర్ కాస్ట్ 100 కోట్లు 100 crores ఫ్లైఓవర్ కాస్ట్ ఇవాళ ఈ ఒక్క ఫ్లైఓవర్ ఇవాళ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఎల్సి నంబర్ 365 కైకారం దగ్గర డెల్టా ఏరియాకి పోవడానికి ఈ విసులుబాటు కలుగుతుంది. ఇది 70 నుంచి 100 కోట్లు ఫ్లైఓవర్ వేస్తున్నారు. అలాగే ఎల్సి నంబర్ 365 చేబ్రోల్ దగ్గర 70 నుంచి 100 కోట్లు అది కూడా కాస్ట్తో ఫ్లైఓవర్ వేస్తున్నారు. అలాగే ఎల్సి నంబర్ 366 ఉంగటూరు దగ్గర కూడా ఈ హైవే వేస్తున్నాము. హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంటుంది, అక్కడికి కనెక్టింగ్ కోసం ఈ ఫ్లైఓవర్. టోటల్ మనకి ఇక్కడ ఉండే 4 ఫ్లైఓవర్లు ఏమేమి కావాల్సి ఉన్నాయో చైర్మన్ గారు చెప్పినట్లు అలాగే ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఇవాళ ఇవన్నీ కూడా శాంక్షన్ తీసుకొని రావడం జరిగిందని కూడా మీ అందరికీ చెప్తున్నాను. ఇక్కడ అవసరాలను బట్టి సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పని ఉన్నా కూడా వెంటబడి చేసుకొని వస్తాం. ఇవాళ ఈ పని జరగడానికి రైల్వే మినిస్టర్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళందరి కోఆపరేషన్తోనే మనం ఇవాళ 450 కోట్లు ఫస్ట్ ఫ్లైఓవర్స్ అన్నీ తీసుకొని వచ్చి ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం. ఇంకా వచ్చే రోజుల్లో చాలా వరకు ఉండే సమస్యలన్నీ కూడా తీర్చుకుంటూ కూడా ముందుకెళ్తున్నాం. ఇవాళ మీరు చూస్తే భీమడోల్ దగ్గర ఎప్పుడు అక్కడ ఒక బ్రిడ్జ్ అవసరం ఉండింది, ఆ బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. అది కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా కంప్లీట్ చేసి ముందుకెళ్తున్నాం. మా ప్రజలకి ఏం కావాలో ఎమ్మెల్యే గారు చెప్పినట్లు చైర్మన్ గారు ఏదన్నా మా నోటీసు తీసుకొని వచ్చి పలానిది కావాలి అనుకుంటుంటే మేము 100% చేసి దాన్ని అన్నీ సాధించుకొని తీసుకొని వచ్చి ముందు పెట్టి మరీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇవాళ ఓన్లీ ఒక ఉంగటూరికే 450 కోట్లు నిధులు తీసుకొని వచ్చి ఇవాళ ఫ్లైఓవర్స్ పనులు చేపిస్తాం. ఇవాళ ఈ ఫ్లైఓవర్లు కూడా ఎప్పుడు కూడా ఫ్లైఓవర్లు ఎలా ఉండేదంటే ఆర్ఓబీస్ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ కూడా డబ్బులు పెట్టాల్సి ఉండేది, లేకుంటే ఎన్హెచ్ఏ వాళ్ళనే డబ్బులు పెట్టాల్సి ఉండేది. ఇవాళ ఆ చిక్కు లేకుండా కూడా తీపిచ్చేసి ఇవాళ డైరెక్ట్గా ఓన్లీ రైల్వే వాళ్ళే 450 కోట్లు వాళ్ళ నిధులతోనే పనులు జరిగేట్లు కూడా చేస్తాం. ఎందుకంటే ఇవాళ ఈ పనులు కంప్లీట్ అవ్వాలంటే నిధులు మన స్టేట్ గవర్నమెంట్లో లేవు, అలాగే ఎన్హెచ్ఏ వాళ్ళతో పెట్టుకుంటే మళ్ళీ లేట్ అవుతుందేమో అనే పరిస్థితిలో ఇవాళ ఓన్లీ రైల్వే వాళ్ళే ఇచ్చేట్లు కూడా అప్రూవల్ తీసుకొని వచ్చామని కూడా మేము అందరికీ తెలుపుతున్నాం. గతంలో మేము ఎలక్షన్ ముందు తిరిగేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ అంటే మనకి ఇక్కడికి పరిశ్రమలు రావాలన్నా ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ఈ ఓవర్ బ్రిడ్జెస్ చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మనకి ఓవర్ బ్రిడ్జెస్ చాలా ముఖ్యం. వీటి ద్వారా అనేక పరిశ్రమలు ఇక్కడ ఆల్రెడీ చాలా పరిశ్రమలు అనేక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మనకి ఫిష్ ప్రాసెసింగ్ కానీ ఐస్ ప్లాంట్లు కానీ అలాగే మనకి అనేక రకాల పరిశ్రమలు అన్నింటిలో కూడా ఏర్పాటు చేయడం, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఇక్కడ రైల్వే గేట్ వేసి ఉండేటప్పటికి చాలా టైం కూడా వేస్ట్ అవుతుంది. వాటిని అన్నింటినీ కూడా ఈరోజు మన ఎంపీ గారు మీ అందరం మన మాజీ శాసనసభ్యులు మన వీరాంజనేయులు గారు అలాగే ఇక్కడ సర్పంచ్ గారు అలాగే ఇక్కడ ఉన్న అందరూ కూడా వాళ్ళ కోరిక మేరకు ఆ రోజు ఏదైతే ఎలక్షన్లో తీసుకున్నామో దాన్ని ఈరోజు అమలుపరచడం ఆయనకి మన ఉంగుటూరు నియోజకవర్గం తరఫున ఎంపీ గారికి పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.